హాయ్ అండి, ఇది మీకు ఇంపార్టెంట్ వీడియో. మనము హ్యాండ్ ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లైనింగ్ అనేది కనిపిస్తుంది కదా. మనకి మెయిన్ క్లాత్ అనేది సరిపోనప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పక చూడండి ఎండ్ దాకా, అప్పుడే మీకు అర్థమవుతుంది వీడియో అనేది. ఇలా ఒక చుట్టూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మనకి చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఈ క్లాత్ వచ్చేసి వేస్ట్ చేయకుండా ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎగస్ట్రా క్లాత్ ఉంది కదా, ఇది నీట్గా కట్ చేసుకొని ఇదే క్లాత్ని మళ్ళీ ఎలా మనం యూజ్ చేయాలో చూపిస్తాను. వేస్ట్ చేయొద్దండి. మనకి క్లాత్ అనేది బ్లౌజ్లో చాలా తక్కువ వచ్చినప్పుడు ఇదైతే మీకు యూజ్ అవుతుంది. టిప్ అనేది మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ పెట్టుకొని విధంగా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇది కట్ చేసుకున్నాం కదా, ఇది వేస్ట్ చేయకుండా మనం ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి వీడియోలో. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. పైనుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మనకి బ్లౌజ్లో చాలా తక్కువ వచ్చినప్పుడు క్లాత్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకో మనకి నీట్గా వచ్చేస్తుందండి. లేకపోతే మనకు క్లాత్ లేనప్పుడు అన్ని జాయింట్లు పెట్టకుండా సింపుల్గా ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. ఇలా మళ్ళీ తిప్పేసి దీన్ని పైనుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఈ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మనకి చాలా అతుకులు రాకుండా, జాయింట్లు అనేది పడకుండా ఈ విధంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అండి. ఇలా పెట్టుకొని దీనిపై నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి.